డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాకే బిల్లు పెట్టాలని డిమాండ్. పదేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలు చేయలేదు? రాజకీయ అవసరాల కోసమే డీలిమిటేషన్ తెచ్చారని రేవంత్ ఫైర్. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న మాజీ మంత్రి హరీష్. ఢిల్లీ పర్యటనలు తప్ప ప్రజల సమస్యలు పట్టవని విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్పై స్పందించిన కిషన్ రెడ్డి అవగాహన లేక మాట్లాడుతున్నారంటూ కొట్టిపారేసిన కేంద్ర మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. తెలంగాణలో దోస్తు నోటిఫికేషన్ విడుదల, మే 17 వరకు తొలి దశ రిజిస్ట్రేషన్లు. నారీ శక్తి వందనం అభియాం సవరణ బిల్లుపై అనుమానాలు. రిజర్వేషన్ల బిల్లు కంటే పునర్విభజనే ముఖ్యమన్న సోనియా గాంధీ. మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం, కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉన్నామన్న ప్రధాని మోడీ. ప్రజల రక్షణ ధ్యేయంగా అరైవ్ అలైవ్ ట్రాఫిక్ రోడ్డు నిబంధనలపై ప్రజలకు అవేర్నెస్. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర సిపిఐ ధర్నా, అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లాలో బ్రెయిన్ డెడ్తో యువకుడు మృతి, అవయవదానంతో 8 మందికి పునర్జన్మ. హన్మకొండ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు, మెయిల్స్ పంపుతున్న వారిని అరెస్టు చేయాలన్న కోర్టు ఉద్యోగులు. విజయనగరం కలెక్టరేట్ దగ్గర రజక సంఘాల ఆందోళన, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్. వైజాగ్ బీచ్కు పెరుగుతున్న సందర్శకుల తాకిడి, వేసవి సెలవులు రావడంతో బీచ్లో టూరిస్టుల సందడి. బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ పక్క, చొరబాటుదారులను తరిమి కొడతామన్న అమిత్ షా. ఖానాపూర్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ, తెలంగాణలో పాగా వేస్తామని రామచంద్రరావు ధీమా. భీర్భూమిలో అమిత్ షా ఎన్నికల ప్రచారం, మమతా పాలనలో మహిళలకు రక్షణ లేదన్న అమిత్ షా. గల్ఫ్ పోర్టుల మేనేజ్మెంటుపై ఇరాన్ కీలక ప్రకటన, పోర్టులు అందరికీ చెందుతాయని వెల్లడి. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 702, నిఫ్టీ 207 పాయింట్లు లాస్. యూపీలో హింసాత్మకంగా మారిన కార్మికుల ఆందోళన, ఓ పరిశ్రమలో కనీస వేతనాలు పెంచాలంటూ కార్మికులు డిమాండ్. నైటింగేల్ ఆఫ్ ఏషియాకు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయిన ఆశా భోస్లే అంత్యక్రియలు. అమెరికా వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఇరాన్, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు, హరివంశ్ నారాయణ్ మరోసారి ఎంపికయ్యే ఛాన్స్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, సిమెంట్ మిక్సర్ను ఢీకొన్న వ్యాన్, 11 మంది మృతి. పాదయాత్ర కాదు పరిగెత్తే యాత్ర చేసినా మాకు ఢోకా లేదు, కేటీఆర్పై రేణుకా చౌదరి సెటైర్లు.